ఇవి కావాలి, ఇవి సకాలంలో వస్తలేవు అంతే. అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఇంకొక స్కీమ్ అయితే పెట్టినారు. గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతం నుంచి 10% వాళ్ళ ఫ్యామిలీకి చెందే విధంగా అకౌంట్స్లోనే వేస్తాము అని అంటున్నారు. అది పెడితే ఎలా ఉంటుంది అసలు? 10% ఎట్లా ఎవరికి వేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి వారి ఫ్యామిలీకి 10%, వాళ్ళ తల్లిదండ్రులకి 10% వీళ్ళ శాలరీ నుంచి డైరెక్ట్ అకౌంట్లోకి వేస్తాను అంటున్నారు. ఆ పథకం పెడితే ఎలా? మరి స్వాగతించాల్సిందే, చాలా మంచి ఆలోచన, మంచి విషయం. తెలంగాణ మీరు ఇంతకుముందు చూశారు, అంటే కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ల పరిపాలనలో చూశారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సంవత్సరంన్నర నుంచి పరిపాలన చేస్తున్నారు. రెండిట్లో తేడాలు ఏమైనా గమనించారా? తేడాలు అంతగా కనిపించడం, కానీ మాకు పెన్షనర్స్, గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్స్కు ఈహెచ్ఎస్లో వితౌట్ కార్డు నుంచి మాకు అదే ఏది అమౌంట్ లేకుండా ట్రీట్మెంట్ ఇస్తామన్నారు కార్పొరేట్ హాస్పిటల్ అన్నిట్లో, కానీ హెల్త్ కార్డు అంతగా యూజ్ అవుతలేదు. ఓన్లీ ఈహెచ్ఎస్ కొన్ని టెస్టులకు మందులకు మాత్రం పనికొస్తుంది. ఓకే. అంటే ఇంతకు ముందు చూసుకుంటే పెన్షన్స్ కానీ ఇప్పుడు వచ్చే హాస్పిటల్ ఏదైతే ఈఎస్ఐ ఇవన్నీ ఉండేవో అంతా కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో కరెక్ట్గా వచ్చాయన్నమాట. సేమ్ ఇంచుమించు వస్తున్నాయి, అట్లనే వస్తున్నాయి. ఓకే. ఇంకా మెరుగైతే కూడా మంచిది. అంటే వృద్ధాప్య పెన్షన్ల విషయానికి వస్తే కూడా 4000 ఇస్తాను అన్నాడు, కానీ ఇంతవరకు ఇవ్వలేదండి. వచ్చినాయి, కొందరికి వచ్చినాయి, కానీ ఇంకా అందరికీ రాలేదు.